పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు కొంతమంది టూరిస్టులు. కొండలు గుట్టల్లో పరిగెత్తి కుప్పకూలిపోయారు చాలా మంది పర్యాటకులు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్తున్నారు. కాపాడడానికి వచ్చిన జవాన్లను చూసి కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదులేమో అని చాలా మంది భయపడి వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి కూడా నిరాకరించారు. అంటే వాళ్ళు ఎంత పానిక్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. తమను చంపొద్దు అంటూ జవాన్లను కూడా వేడుకుంటున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చూస్తున్నాము, ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పహల్గాంలో నిన్న ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరపడంతో 26 మంది అక్కడికక్కడే చనిపోయారు. దాంతో అక్కడున్న మిగతా టూరిస్ట్ అంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరికి తోచినందుకు వాళ్ళు పరిగెత్తారు. కొండలు గుట్టలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారు. కాస్త కూలైన తర్వాత నిజమైన సైనికులు వచ్చి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఎంత పానిక్ అయ్యారో మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. ఈ సైనికులను నిజమైన భద్రతా సిబ్బందిని కూడా వాళ్ళు ఉగ్రవాదులే ఇలా ఈ దుస్తుల్లో వచ్చారేమో అనుకుని భయపడుతూ వాళ్ళు ఎలా బిక్కుబిక్కుమంటున్నారు మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత మేము వచ్చింది మీ సేఫ్టీ కోసమే, మీ భద్రత కోసమే వచ్చాము, భయపడకండి, కొంచెం కూల్గా ఉండండి అని వాళ్లకు ధైర్యం చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళు భద్రతా సిబ్బంది అని నమ్మి అప్పుడు ఏం జరిగిందో చెప్తూ ఉన్నారు. ఆ మహిళ రోదన మనం చూస్తున్నాము. తన భర్తను ఉగ్రవాదులు దారుణంగా చంపేశారట, నన్ను కూడా చంపేయండి అంటూ ఆమె అక్కడున్న సైనికాధికారులను వేడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయి. ఇక్కడ ఈ సీన్ అంతా అక్కడ చూసిన మిగతా వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. వీళ్ళు భద్రతా సిబ్బంది అని కాస్త వాళ్ళకు ధైర్యం వచ్చిన తర్వాత అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు చూడొచ్చు. చాలా మంది వాళ్ళ కళ్ళలో చావు భయం ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు.